ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆర్టిజన్స్ వాళ్ళు చేశారు. మరి వాళ్ళ వెనుకలో కుట్ర ఉందా? ఈ దేశంలో అత్యధిక జీతభత్యాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అందులో ఎంప్లాయీస్కు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అందరికన్నా ఎక్కువ, హైయెస్ట్ సాలరీస్ ఇండియాలోనే. ప్రభుత్వ ఉద్యోగులకు నెంబర్ 1 అయితే అంతకన్నా ఇంకా అత్యధిక జీతభత్యాలు. ఒక డిపార్ట్మెంట్ కాపాడుకున్న ఒక మంచి మార్గదర్శకుని తీసుకొచ్చి తెలంగాణ బతికే కరెంట్ అని చెప్పి కరెంట్ ఇచ్చి చేస్తే ఇలా వాళ్ళు సమ్మె బీఆర్ఎస్ కుట్ర అని చెప్తారు. చాలా లోపల మన సర్వశిక్ష అభియాన్ వాళ్ళకు మేము జీతం రెగ్యులేట్ చేస్తామన్నారు, జీతభత్యాలన్నీ రెగ్యులర్గా ఇస్తామన్నారు. ఇప్పటివరకు చేయడానికి టైం దొరకలేదా? ఆశా వర్కర్లు రోడ్లు ఎక్కిండ్రు, ఎవరు హ్యాపీగా ఉన్నారు? విద్యార్థులు దాదాపు 11,500 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు విద్యార్థులకు ఎవరు కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాక, టీసీలు తీసుకోక, మెమోలు తీసుకోక యూనివర్సిటీలో మునిగిపోతూ ఉన్నాయి. పై చదువులేక 2 లక్షల ఉద్యోగాల నుంచి విద్యార్థులు నిరుద్యోగులు రోడ్డు మీదకి ఎక్కిండ్రు. యూరియా సంచులు దొరకక రైతులు రోడ్డు మీదకి ఎక్కిండ్రు. రైతు బంధు రాక రోడ్డు మీదకి వచ్చిండ్రు. రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళ జమ చేసిన డబ్బులు వాళ్ళకి రాక వాళ్ళు ఒక్కొక్కరు చనిపోతూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. అసలు ఎవరు హ్యాపీగా ఉన్నది? ఎవరు? రైతులు హ్యాపీగా ఉన్నారా? మరి 42% ఇస్తామని చెప్పి బీసీలు హ్యాపీగా ఉన్నారా? దళిత బంధు ఇస్తామని చెప్పి అయినటువంటి ఎస్సీలు హ్యాపీగా ఉన్నారా? ఎస్టీలు హ్యాపీగా ఉన్నారా? రైతులు హ్యాపీగా ఉన్నారా? ఎవరు హ్యాపీగా ఉన్నారని? 420 హామీలలో ఎవరైనా హ్యాపీగా ఉన్నారా? ఉద్యోగులు హ్యాపీగా ఉన్నారా? ఏదో మీరు చేస్తారని నమ్మకంతో మీకు ఓటేసి అధికారంలో తీసుకొస్తే ప్రజలను పీడిస్తూ హింసిస్తూ పూర్తి తెలంగాణను దివాలా తీపిస్తూ అణచివేస్తూ ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా కూల్చడం తప్ప ఏం లేదు. జేసీబీలకు ఫుల్ గిరాకు ఉంది. ఇటాచీలు జేసీబీలు. చేయి గుర్తు బదులు ఇటాచి గుర్తు పెట్టుకోండి. ఇటాచీ జేసీబీ గుర్తు కరెక్ట్ సరిపోతుంది. ఇటాచీలు తప్ప ఏం లేదు పని చేసేది, కూల్చుడు తప్ప ఏం లేదు. కట్టుడు లేదు, కూల్చుడే. కూల్చుడు, దంచుడు, పెట్టుడు, లోపల వేసుడు, అంతే, వేరే ఏం లేదు. ఇలా ప్రతిపక్షం తిట్టడము, కేసీఆర్ తిట్టడము, కేసీఆర్ను బదనాం చేయడం తప్ప ఇంకెన్ని రోజులు బదనాం చేస్తారండి? ఎక్కడ బదనాం చేస్తారు? అయిపోయింది, కాలం చెల్లిపోయినది. బదనామా అయ్యే పరిస్థితి లేదు, అయిపోయింది. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెలో ఉన్నాడు. ఏ కులం అని కాదు, ఏ ఒక వృత్తి అని కాదు, అందరికీ. కనీసం మొన్న జగిత్యాల మీటింగ్లో వారు మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ ప్రజల స్పందన వాళ్ళు చూసేనా, మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకునికనైనా అప్పుడన్నా మీరు మారాలా. ఇవాళ ఆర్టీసీ కార్మికులకు బరాబర్ మేము ఉంటాం. సకల జనుల సమ్మెలో మేము పిలిపించినప్పుడు మాతో పాటు పనిచేసారు. నైచలేగా బస్ కపైగా నైచలేగా అన్నారు. ఉద్యోగాలు తీసేస్తామన్నా భయపడలేదు, డిస్మిస్ చేస్తామన్నా భయపడలేదు. ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము దగ్గర తీసుకున్నాం. ఆంధ్ర సంఘాలుగా 2 విడగొట్టి మన గురించి మనం కొట్లాడాలని చెప్పి తెలంగాణ గురించి కొట్లాడింది వాళ్ళు. బరాబర్ మేము చేసే కాదు చేసినాం. నేను క్యాబినెట్ మంత్రిగా మా క్యాబినెట్లోనే వాళ్ళని పర్మనెంట్ చేయాలని డిసిషన్ తీసుకున్నాం. ప్రాసెస్ అయింది. కొత్తగా మీరు డిసిషన్ తీసుకుని ఏం కాదు. అది మా ప్రభుత్వం వచ్చింటే మొదటి నెలలో ఈ పని మొత్తం అయిపోయేది. మాకప్పుడు ప్రియారిటీ రైతులు ప్రధానంగా ఉండే.
పేద విద్యార్థులు ప్రధానంగా ఉండే, కులాలకు అతీతంగా విద్య, వైద్యము, ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఉండే. ప్రతి జిల్లా కేంద్రంలో హాస్పిటల్ ఉండాలని, తిండి చావు బతుకుల మధ్యలో ఎవరు కొట్టుమిట్టాడొద్దు, రోగాలు రావద్దు అని అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యము, రైతుకు సంతోషము, రైతు భక్తుని మేము భక్తమని చెప్పి ప్రధానం ఇచ్చిండ్రు. మిగతా అన్నీ ఒక్కొక్కటి ఓటు చేసుకునే ప్రణాళికలో భాగమే అవన్నీ. కానీ తొందరపడి మిమ్మల్ని నమ్ముకున్నారు. ఇవాళ నట్టేట ముంచారు మీరు. నట్టేట ముంచేసి ఇవాళ ప్రజలను అల్లకల్లం చేసేసారు. ఎవడు ఏడ ఇల్లు కట్టుకోవాలని వాడు భయం ఉంటుందా పోతుందా అని. ఏ లేఅవుట్లో ప్లాట్ కొనాలన్నా కూడా వాడు 10 మందికి చూపించుకుంటున్నాడు. అంతకుముందు హెచ్ఎండిఏ లేఅవుట్, అర్బన్ డెవలప్మెంట్ లేఅవుట్ అంటే కళ్ళు మూసుకొని తీసుకునేవాళ్ళు. ఇవాళ ఏ లేఅవుట్ అన్నా కూడా, ఏ పర్మిషన్ ఉందన్నా కానీ భయమే. ఒక లేక్ ఉందంటే లేక్ చూపిస్తూ బ్రోచర్ కొట్టించుకునేవాళ్ళు. ఇవాళ లేక్ బ్రోచర్ ఉందంటే కొనిటోడు లేడు. వాయబై ఇది పోతుందరా అని విధ్వంసమైపోయింది తెలంగాణ అంతా. ఇలా ఆర్టీసీ కార్మికులను మీరు చర్చలకు లేకుండా, మాట్లాడకుండా ఉట్టిగా పార్టీలో అపాండం వేస్తారా? ఇందాక మేము కలిసినాం, అమరజ స్థూపం దగ్గర ఉంటే ఫోన్ చేస్తే మాట్లాడొచ్చినాం. ఒక ఉద్యమకారునిగా సపోర్ట్ చేసినాం, అడిగినాం కాంగ్రెస్ అనుబంధ సంఘాలు ఉన్నాయంటే అందరు వచ్చినారని చెప్పి. ఆ అనుబంధ సంఘ నాయకుడు అతను మాట్లాడిండు, కార్మిక నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నాయంటే, కాంగ్రెస్ పార్టీ చురుకైన పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళు కూడా నా దగ్గర మాట్లాడిండు. అన్నా మాకు మోసం జరిగింది, ఖచ్చితంగా కొట్లాడతామని. మూకుమ్మడిగా అన్ని సంఘాలు పర్మనెంట్ చేయమని రెడీగా ఉన్నా సంతకం పెట్టట్లేదు. ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చి బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి డ్రైవర్లు తీసుకొచ్చి నడుపుతుండ్రే. ఇక్కడ డ్రైవర్ లేరా? తెలంగాణ వాళ్ళు డ్రైవర్లు కూడా లేరా? పనికిరారా? మొత్తం హైదరాబాద్లో ఉన్న కార్మికులను దూర ప్రాంతాలకు వేయాలని ప్లాన్ చేసిర్రు. అంటే మెల్లమెల్లగా ప్రైవేట్ పరం చేస్తే జిల్లాకు ఒకరు పంచుకొని తినాలనుకున్నారు అందరూ. ఒక్కొక్క మంత్ ఒక జిల్లాకు పంచుకొని ప్రైవేట్ బస్సులు నడుపుకోవాలనుకున్నారా? కొత్త బస్సులు కొనరు, ఉన్న బస్సులతో నడిపిస్తారు. మెల్లగా ప్రైవేట్ పరం చేయడానికి ప్లాన్ అంతా కూడా. ఇది ఆర్టీసీ కార్మికుల సమస్య కాదు, తెలంగాణ ప్రజల సమస్య. రేపు ప్రమాదం జరిగితే ఎవడు బాధ్యులు? భద్రత ఆర్టీసీ అంటే కళ్ళు మూసుకొని ఎక్కుతారు. రక్షణది ఒక సేఫ్టీ ఆర్టీసీ అంటే. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి భద్రత లేకుండా తెలంగాణ ప్రజలతో చెలగాటమాడుతున్నామంటే కాదు. ఇది ముఖ్యమంత్రి జోక్యం కలిగించుకోవాలి, వెంటనే వాళ్ళతో చర్చలు జరపాలి, వాళ్ళ డిమాండ్ పరిష్కరించాలి. కమిటీలు వేసి కాలయాపన చేస్తే కాదు అది. అదొక్కటే కాదు, రిటైర్డ్ ఎంప్లాయీస్ చనిపోతున్నారు. రిటైర్ అయిన తర్వాత వాళ్ళు బతికేది ఆఫ్టర్ సర్వీస్ అయిన తర్వాత 10 ఏళ్ళు బతుకుతారు, మహా అంటే 15 ఏళ్ళు బతుకుతారు. 2.5 ఏళ్లలో ఎప్పుడు వస్తాయో రావా డబ్బులు అని చెప్పి ఎంతోమంది రోగం ఉన్న రోగం 10 లేచి చనిపోయినారు. ఎక్కడ లేదు, వార్తలు ఎక్కడ రావట్లేదు. ఈరోజు కాళేశ్వరం జడ్జిమెంట్ తర్వాతనైనా, ఘోష్ నివేదిక జడ్జిమెంట్ తర్వాతనైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ప్రభుత్వానికి చెంపపెట్టింది, గుయ్యమని కొట్టింది. ఎన్నో వచ్చినాయి అట్లా. అసలు మీరేం పట్టించుకోవట్లేదు. అది మేము చెప్తున్నాం. అది పేల్చింది, కాళేశ్వరం ప్రాజెక్టు పేల్చింది. ఎవరు పేల్చారని దాని మీద మీరు కమిటీ అయ్యండి. ఇప్పుడు ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికను కోర్టు కొట్టేసింది కదా, ఇదే ఘోష్ కమిటీని పాములతో పేల్చిండ్రు, డైనమైట్లతో పేల్చిందని ఆరోపణ ఉంది. నిజమా కాదని మీరు ఏదో వేయండి. ఎప్పుడైతే శబ్దం వచ్చినప్పుడు ఒక అసిస్టెంట్ ఇంజనీర్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండో, ఆ అసిస్టెంట్ ఇంజనీర్ను ఆ రోజు అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరెవరు ఉన్నారో గుర్తించి మీరు ఎంక్వైరీ చేయండి, ఇది వాస్తవమా కాదనేది. ఒక ఇంజనీర్ పోయి కంప్లైంట్ చేసిండంటే శబ్దము పెద్ద శబ్దం వచ్చింది, బాంబు వేసిన శబ్దం అంటే ఖచ్చితంగా అక్కడ ఏదైనా విస్ఫోటం వస్తేనే ఆటోమేటిక్గా కుంగితే శబ్దం రాదు, కుంగిందని శబ్దం రాదు.
కుంగింది ఎప్పుడు ఎక్కువ తీవ్రతమైనటువంటి ఒత్తిడితో వాటర్ వస్తున్నప్పుడు కూలితే ఆ టైంలో కూలుతుంది. నిజంగానే కూలితే ఈ పాటికి ఎన్నో వరదలు వచ్చినాయి కదా, ఎప్పుడో మొత్తం కొట్టుకుపోయేది. ఈరోజు మీరు చేసే రిపేర్ను ఆ రోజు చేసింటే మీకు మంచి పేరు వచ్చేది, తెలంగాణ సస్యశ్యామలమయ్యేది. కేవలం బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనే కుట్రతోన తెలంగాణ నాశనం చేసింది ప్రభుత్వం. ఒక ఇగోతోన ఏం లేదు. అక్కడ కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఏకైక ఎజెండాతో కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబాన్ని తిడితేనే నాకు ఓట్లు వచ్చినాయి, ఇక దానిలోనే కంటిన్యూషన్ ఉంటేనే ఇంకా నన్ను నమ్ముతారనే భ్రమలో ఉంటే ఇవాళ కేసీఆర్ ఏందో తెలంగాణ ప్రజానికి తెలిసిపోయింది. కేసీఆర్ తెలంగాణ ఏం చేసిండో కూడా తెలిసిపోయింది. మరి ఈ ఘోష్ నివేదిక వచ్చిన తర్వాతనైనా మీరు కళ్ళు తెరిచి ప్రభుత్వం ముందుకు పోయింటే బాగుండేది. ఈ నివేదిక అనేది మొదటి నుంచి కూడా మా నిపుణులు కానీ, మా ఇరిగేషన్ సంబంధించిన రిటైర్డ్ ఇంజనీర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్పినారు, ఎస్ఎల్బీసీలో కనీసము చనిపోయిన శవాలు తీయనేటువంటి ప్రభుత్వం చాలా సిగ్గుచేటది. లోపల చనిపోయినటువంటి శవాలు తీయని వాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ కాళేశ్వరం కావాలని కుట్ర చేసి మేము చెప్తా ఉన్నాం. ఇవాళ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మాకు న్యాయస్థానంపై నమ్మకం ఉంది. ఎన్ని ఆరోపణలు చేసినా న్యాయము ధర్మమైనది ఉంది, మా వైపు కాపాడుతుంది అనే దాన్ని ఒక్కరిని నమ్ముకున్నాం. మేము న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకొని మా ప్రభుత్వం నడుస్తూ ఉంది. న్యాయం ధర్మం వైపే మేము ఉన్నాం. ఇవాళ మీరు అటు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కాలువల టెండర్లను రద్దు చేస్తారు, కాలువ టెండర్లు పిలువరు, 90% కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టును ఎండబెడతారు, మోటార్లు పెట్టినా మోటార్లు ఆన్ చేయరు. ఇవాళ మీరు కేసీఆర్ గారిని తిట్టుతూ అంత పెద్ద తెలంగాణ తెచ్చి అంత పెద్ద మనిషిని అసత్య పదార్థాలు తిట్టుతూ ఈ ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు. కానీ ఒక్క పని మంచి చేసింది చెప్పండి. మీరు ఒక్క పని మీరు చేసినటువంటి 2.5 ఏళ్లలో మీరు చేసిన ఒక్క పని చెప్పండి. ఒకే ఒక్క పని మీరు చేసేది కూల్చడం తప్ప ఏం లేదు. ఇది కూల్చే ప్రభుత్వం, కానీ మీరే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, కూలిపోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మళ్ళా భవిష్యత్తులో ఎవరు కూడా కాంగ్రెస్ అంటే ఉలికిపడేటట్టు చేస్తూ ఉన్నారు. ఇలా ఎట్టి పరిస్థితులలో తెలంగాణ సమాజాన్ని నుంచి కేసీఆర్ను దూరం చేయలేరు. కేసీఆర్ను అప్రతిష్టపాలు చేయాలంటే మీరే అయిపోయింది. ఎలక్షన్ ముందు నడిచిపోయింది. అది ఏదో ఒక రోజు తిరగబడే రోజులు ఈ ప్రభుత్వం పైన, ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఒక్కొక్కరు ఆర్టిజన్స్, ఎంప్లాయీస్, స్టూడెంట్స్, రైతులు, టోటల్గా ఇలా ఆర్టీసీ, మళ్ళా సకల జనులు మీపై సమ్మె చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, సకల జనులలో మీ ఒక కొంతమంది తప్ప మొత్తం సమాజం మొత్తం కూడా మీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కూడా తిరగబడే రోజులు వస్తాయి. మాటకు మాట, తిట్లకు తిట్లు తిట్టడం కాదు. మీరు ఆత్మపరిశీలన చేసుకొని మీరు రాసినటువంటి మీ గ్రంథం, మీ మేనిఫెస్టో ముందు పెట్టుకొని ఏవో అమలైనవో చర్చించండి, బహిరంగ చర్చించండి. మీ 100 రోజుల పాలనలో ఒకరోజు
కంప్లీట్గా ఓ హామీలపైనే దరఖాస్తులు ఇవ్వండి, హామీలపైనే మేము చర్చిద్దామని చెప్పి మీ 100 రోజుల్లో 99 రోజుల్లో ఒక రోజు పెట్టండి, పోలీసులు లేకుండా పెట్టండి, మీకు అర్థమవుతుంది. పోలీసు లేకుండా అందరూ అటెండ్ కమ్మని చెప్పండి, మీకు అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుందో. 100 రోజు 100 డేస్ రోజు ఇదే ఒక కార్యక్రమం పెట్టండి. లేదు 100 ఫిక్స్ అయిందనుకో 101 రోజు పెట్టండి. అన్ని హామీలు అయినాయి, మీకు ఎవరైనా అభ్యంతరాలు ఉంటే మాకు చెప్పండి. హామీలు అమలు కాని వాళ్ళు, లబ్ధి పొందినటువంటి వాళ్ళు దరఖాస్తు చేయండి అని పెట్టండి. అంతేగాని భయభ్రాంతులు గురి చేస్తే ఇటు పరిస్థితిలో మేము ఊరుకోం. తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ తెచ్చిన నాయకుడు 14F మొన్న కేసీఆర్ గారు చెప్పారు, ఈ మల్లేశ్వర ఉద్యమం 14Fతోనే స్టార్ట్ అయిందని. ఆ 14F స్టార్టింగ్లో అగ్రభాగాన ఉన్నటువంటి మేము కేసీఆర్ గారు వెంబడి 14F ప్రారంభించి స్వామిగౌడ్ గారు, దేవిప్రసాద్ గారు, విఠల్ గారు, మేము ప్రారంభించి అక్కడి నుంచి అదే గాంధీ భవన్ ముందర నుంచే ప్రారంభించి ర్యాలీగా బయలుదేరి 14F ఎట్టి పరిస్థితులలో 14F రద్దు చేయకపోతే రాష్ట్రమే తెచ్చుకుంటామని చెప్పి మాట ప్రతినభూని కేసీఆర్ సార్ సమక్షంలో సిద్దిపేట సభ పెట్టి వారి వెన్నంట ఉండి రాష్ట్రం రావడానికి ప్రధాన కారకులమైనటువంటి మేము ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎవరు సమ్మె చేసినా, ఎవరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి సంఘాలు కానీ ఎవరు బాధలో ఉన్నా ఖచ్చితంగా మేము వాళ్ళని కాపాడుకుంటాం, ఆర్టీసీని రక్షించుకుంటాం. మీరు ఆర్టీసీని భయపెట్టించి అణచివేస్తామంటే ఎట్టి పరిస్థితులలో మేము ఊరుకోమని చెప్పని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. చిన్న పొరపాట్లు జరిగినాయి, దాన్ని ఇమ్మీడియట్గా మేము సవరించుకొని క్యాబినెట్లో డిసిషన్ తీసుకొని వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించుకోవాలని చెప్పి చెప్తున్నాం కదా. మా ప్రయారిటీలో రైతుల గురించి, పేద విద్యార్థుల గురించి, కరెంటు గురించి ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన క్రమంలో ప్రాజెక్టుల గురించి, ఉద్యోగులకు కూడా దేశంలో హైయెస్ట్ శాలరీస్ ఇచ్చినాం, హైయెస్ట్ 78%, దాదాపు 80% పిఆర్స్ ఇచ్చినాం. ఆర్టీసీ కూడా హైయెస్ట్ ఇచ్చినాం మేము. కొన్ని జరిగినాయి, కొన్ని జరిగినందుకే కదా మరి అంతకన్నా మేము ఎక్కువ ఇస్తామన్నందుకే వాళ్ళెమ్మడి పోయింది. నిజంగా చేసినా మేము కూడా చేయగొట్టేటోళ్ళమే. అన్ని హామీలు నెరవేరిస్తే 450 హామీలు 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేస్తే సరే మేము కూడా ఇంకో సంవత్సరం మీరే చేయండి అని మేము వింటాం. మేము రాష్ట్రం తెచ్చుకున్నది పరిపాలించుకొని కాదు, తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా బతకాలి, తెలంగాణ ప్రజలు రైతులు ముఖ్యంగా బతకాలని తెచ్చుకున్నాం, దాని మీద దృష్టి పెట్టుకున్నాం. ఆ ప్రయారిటీల భాగంలో వాళ్ళందరూ కూడా మరి కొన్ని అయినందుకు మళ్ళీ సవరించుకొని ఇమీడియట్గా క్యాబినెట్ చేసుకున్నాం. మీరు చెప్పిన దానికి మేము చెప్తున్నాం, ఇమీడియట్ చేశాం. మేము చేసేది మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్నారేంలా. రైతులు కూడా అట్లే అనుకున్నారు. ఇవాళ రైతులు ఏమంటారు అడగండి, నిరుద్యోగులు అట్లే అన్నారు. ఇక నిరుద్యోగులు అడగండి, విద్యార్థులు అడగండి. రేపు ఈ విద్యా సంవత్సరం వస్తే 14,000 కోట్లు అవుతుంది ఫీజు రియంబర్స్మెంట్, 14,000 కోట్లు. హాస్టల్ విద్యార్థులు అడగండి, తిండి సరిగా పెడతలేరు, తిండి సరిగా లేక చచ్చిపోతా ఉన్నారు. చెప్తున్నాం కదా, సమ్మె వెనుక మేమందరం ఉంటాం, కమ్యూనిస్టులు అందరూ ఉంటారు, బీజేపీ వాళ్ళు అందరూ ఉంటారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు ఆల్రెడీ. ఉట్టి ఒక పార్టీ